మగాలు రేప్ చేస్తారా లేదా, మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా, మీరు అందరూ రేపిస్తా, మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి. అంతేందుకు మొన్న ఒక లేడీ చూసుకున్నట్లయితే హనీమూన్ అని చెప్పి భర్తను తీసుకెళ్లి అక్కడ భర్తని ఏం చేసింది అనేటటువంటి మనం చూసాం. అలా అని చెప్పి హనీమూన్ కు తీసుకెళ్లేటటువంటి లేడీస్ అందరినీ కూడా మనం ఇచ్చేద్దామా? కొంతమంది ఆడవాళ్ళు అయితే ఆ జిమ్ ట్రైనర్తో అండ్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ముగ్గులను చంపేస్తున్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళందరినీ కూడా ఇది అన్నామా? గాయస్, ఒక పంచాయతీ అయిపోయిందంటే ఇంకో పంచాయతీ మొదలైందనమాట. మొన్నదాకా బట్టల గురించి పంచాయతీ అయిపోయింది అంటే ఇప్పుడు కుక్కల గురించి మొదలైందనమాట. రేణు దేశాయ్ గారు, మన రేష్మి, ఇంకా కొంతమంది ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సడన్గా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ వీడియో అయితే బాగా వైరల్గా మారే లక్షల్లో వ్యూస్ ఇప్పుడు ట్విట్టర్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా దాని గురించే ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంట్రా విషయం అంటే కుక్కలు, వీధి కుక్కలు. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో ఒక ఊళ్ళో ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ కుక్కల్ని చంపేసి అక్కడ వాళ్ళు ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారనమాట. అందులో కొన్ని చిన్నపిల్లల కుక్కలు ఉన్నాయన్నమాట, కొన్ని పెద్ద కుక్కలు ఉన్నాయి. ఇంకా బాధ ఏంటంటే నేను ఆ వీడియో క్లిప్స్ అయితే చూసాను అనమాట. మీరు చూస్తే మీ హార్ట్ అయితే బ్రేక్ అవుతుంది అనమాట. ఒక తల్లి కుక్క చనిపోయింది. ఆ తల్లి కుక్క చనిపోయింది అనేటటువంటి విషయం ఆ పిల్లలకు తెలియదు. వెళ్ళి ఆ పిల్లలు కూడా ఆ తల్లి రొమ్ము పట్టుకొని పాలు జీకుతున్నాయి. అది చూసాక గుండె అయితే పగిలిపోయింది నిజంగా. ఏంట్రా ఈ దారుణం, మరి ఎలా తయారయ్యారంటే అలా చంపడమే తప్పు. ఇప్పుడు వీళ్ళు చేసిందేం మంచి పని కాదు, ఒక లంగా పని. దాన్ని ఏం చేయాలి, సీక్రెట్గా తీసుకెళ్ళి ఏదైనా చేయాలి. కానీ దాంతో సెల్ఫీలు తీయడాలు, అక్కడ వీడియోలు తీయడాలు, మేమేదో గొప్ప పని చేసామని చెప్పి సోషల్ మీడియా పోస్ట్ చేయడాలు, ఇది ముమ్మాటికి తప్పని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో దీనివల్ల మన రేణు దేశాయ్ గారు, రేష్మి వీళ్ళంతా కూడా ఆర్గనైజర్స్ కొన్ని అయితే నడిపిస్తున్నారు అనమాట. స్ట్రీట్ డాగ్స్ కోసం వీళ్ళైతే పోరాడుతున్నారు. వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అనమాట. మరి వీళ్ళు మాట్లాడేదంతా రైట్ అంటే కాదనమాట, మరి వీళ్ళు మాట్లాడేదంతా తప్పంటే కానే కాదనమాట. కొన్ని రైట్స్ ఉన్నాయి, కొన్ని రాంగ్స్ కూడా ఉన్నాయి. అవేంటి, నా ఒపీనియన్ ఏంది, మరి దీనికి పరిష్కారం లేదా? ఇప్పుడు మా ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 వీధి కుక్కలు ఉన్నాయి. పిల్లగాళ్ళని బయటికి పంపాలంటేనే నాకైతే ఉచ్చబడుతుంది. హానెస్ట్లీ చెప్పాలనంటే 1 minute ఆ మేనల్లుడు కాన్ రాకుండా పోయిందంటే మాకు షవరేజ్ అమ్మటే వాడు వెనకబడి ఉరుకుతాం అనమాట. ఎందుకంటే ఆ వీధి కుక్కలు మీద పడి ఎలా కరుస్తాయో తెలియదు. మీరు చూడండి, కుక్కలు కొన్ని మగవాళ్ళు మన దగ్గర కర్ర ఉన్నాయి అనుకోండి, అవి భయపడి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతాయి. అదే మన దగ్గర ఏ విధమైనటువంటి కర్ర లేదు అనుకోండి, అవే మీదకి వస్తాయి. లేడీస్ వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళి ఇంకా చికాకు అనమాట, వాళ్ళ మీదకి ఎక్కడతాయి అనమాట. జెంట్స్ వస్తాయి అనుకోండి, కొద్దిగా వెనకడికి వస్తాయి. వాటికి కూడా తెలుసు ఎవరు మమ్మల్ని కొడతారు, ఎవరు మాకు ఎదురు తిరుగుతారు, ఎవరు మేము కరిస్తే కరిపించుకుంటారు అనేటటువంటి విషయం కుక్కలో కూడా హానెస్ట్గా తెలుసు. నాకైతే అది చాలాసార్లు అనిపించింది అనమాట. సో ఇలా మాట్లాడడం తప్పరేట. ముందు మన రేణు దేశాయ్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది జాగ్రత్తగా విన్న తర్వాత దానికి అసలు మన రిప్లై ఏంటి, లాస్ట్లో దీనికి మంచి సొల్యూషన్ కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వినండి ఒకసారి. మగాలు రేప్ చేస్తారా లేదా, మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా, మీరు అందరూ రేపిస్తా, మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి. అది తన ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఏదో 5 కుక్కలు దాడి చేశాయి. ఒక 5 కుక్కలు చూసుకున్నట్లయితే చిన్నపిల్లల మీద దాడి చేశాయి, వాళ్ళ మీద దాడి చేశాయి, వీళ్ళ మీద దాడి చేశాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ చంపేయడం తప్పు. ఎవడో ఒక మగాడు రేప్ చేసిండు, ఎవడో ఒక మగాడు మహిళలను చంపిండు. అలా అని చెప్పి మగాళ్ళందరూ రేపిస్తా, మగాళ్ళందరి మీద నేను కేసు పెడితే కరెక్టేనా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారనమాట. సరే మేడం, మీ తరహాలోనే మాట్లాడుతూ ఆడవాళ్ళు ఏం చేయట్లేదా? ఆడవాళ్ళు చూసుకున్నట్లయితే మొన్న ఒక లేడీ ఏం చేసింది, బస్సులో ప్రయాణిస్తుంటే ఒక అమాయకులాగా ఉండు ఆయన చూసుకున్నట్లయితే, ఆయన కావాలని చెప్పి ఏమే తగిలిన తర్వాత ఆ వీడియోలు తీసి నేను చాలా పతివ్రతరాలని, నన్ను ఈ విధంగా వీడు టచ్ చేసిండు, ఆ పర్మిషన్ లేకుండా టచ్ చేసిండు అని చెప్పి వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఇప్పుడు ఏం చేద్దాం, బస్సులో ప్రయాణించేటటువంటి మహిళలందరినీ కూడా ఇదే తరహాలో మనం చూచేద్దామా? అంతేందుకు మొన్న ఒక లేడీ చూసుకున్నట్లయితే హనీమూన్ అని చెప్పి భర్తను తీసుకెళ్ళి అక్కడ భర్తని ఏం చేసింది అనేటటువంటి మనం చూసాం. అలా అని చెప్పి హనీమూన్కు తీసుకెళ్లేటటువంటి లేడీస్ అందరినీ కూడా మనం ఇచ్చేద్దామా? కొంతమంది ఆడవాళ్ళు అయితే ఆ జిమ్ ట్రైనర్తో అండ్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ముగ్గులను చంపేస్తున్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళందరినీ కూడా ఇది అన్నామా? సో మీరు మగాళ్ళందరినీ జస్టిఫై చేసి మాట్లాడినప్పుడు ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచించి మాట్లాడాలన్నమాట. ఆడవాళ్ళందరూ కూడా పతివ్రతలు కాదు, ఆ మాత్రం దానికి అందరినీ మనం బ్లేమ్ చేయాలి. సో కుక్కలన్నీ కూడా ఇది కాదు, వాళ్ళందరినీ మనం బ్లేమ్ చేయలేము అని అంటే ఇప్పుడు నేను దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్తా చూడండి. ఇప్పుడు కొన్ని కుక్కలు ఉన్నాయి, ఒక 100 కుక్కల్లో 5 కుక్కలు దాడి చేసి ఎవరినో చంపేశాయి. ఇప్పుడు ఆ కుక్కలన్నిటిని చంపేయడం తప్పరేట అంటే మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు రాసిస్తారా బాండ్ మీద? ఇక చూసుకున్నట్లయితే ఇవి అగ్రెసివ్ కుక్కలు. మీరు ఆల్రెడీ డాగ్స్ని నడిపిస్తున్నారు, అగ్రెసివ్ కుక్కలు ఉంటే ఆ కుక్కల యొక్క మొత్తం నా
నాకు తెలుసు, వాటి సైకాలజీ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు రాసియండి బాండ్ పేపర్. ఇవి కొన్ని కుక్కలు ఉన్నాయి, ఇవి చాలా మంచి కుక్కలు, ఇవి మనుషుల మీద దాడి చెయ్యో, ఇవి చిన్న పిల్లల మీద దాడి చెయ్యో అనేటటువంటి ఒక రాసియండి బాండ్ పేపర్. మిగిలిన కుక్కలన్నింటిని కూడా వదిలేద్దాం. మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేదు కదా. అందుకే కుక్కలన్నింటిని కూడా వేసేస్తున్నారు. ఇది తప్ప రైటా అంటే నేను చెప్తాను కదా, చంపడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. కానీ ఏమి మాట్లాడింది కూడా 100% రాంగ్ అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇంకేం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. నేనేం చేస్తాను, మీరు వినట్లేదా నేను చెప్పేది? ముసలి ఒక ఆయన ఉంటాడు కదా తాత, మీరు దేవిప్రియ. చదువుందా లేదా మీకు? మీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? అసలు ఇంత కోపం ఎందుకు, ఇంత అరుతున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లా. మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తారా? బజాజ్ కంపెనీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని అంటే అది ఎవరు మిస్టేకు? తోలేటోడి మిస్టేకు. కొత్త వాళ్ళ తాగి రోడ్లు ఎక్కుతుంటే యాక్సిడెంట్ కావా? మనం ఆ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా పాపం ఒక నలుగురు పిల్లగాళ్ళు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి వచ్చి యాక్సిడెంట్ అయింది, స్తంభానికి కొద్ది యాక్సిడెంట్ అయింది. అలా అని చెప్పి అది కియా కార్ హోండా షోరూమ్ మూయించేద్దామా? సో ఇక్కడ మిస్టేక్ వాళ్ళది కూడా ఉంది. మనం జాగ్రత్తగా తోలుకుంటే యాక్సిడెంట్లు ఎందుకైతే? యాక్సిడెంట్ అయినా చెప్పి బండులు మూయడం సమస్య కాదు, ఇక్కడ వైన్ షాపులు మూయించాలి. అవును, ఇప్పుడు మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీకు మందు సరఫరా చేయబడదు అనేటటువంటిది ఇవ్వాలి. స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఏదో సిటీలో ఇక్కడ నుండి ఇక్కడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి వాడు దొరకంగానే వాడికి 10 ఏళ్ళు ఫైన్ వేసి వాడిని కోర్టు బిల్స్ కౌన్సిలింగ్ ఇటు అది కాదు. పొరపాటున మీరు హైవే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికారు అని అంటే మట్టికి మీకు దూల తీరిపోద్ది అనేటటువంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. వైన్ షాపుల మీద కూడా ఇచ్చేయగలగాలి. ఈ విధంగా డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి మీరు మందు అమ్మొద్దు అనేటటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి. అప్పుడు మనం యాక్సిడెంట్ నిర్మూలించగలుగుతాం. ఇక్కడ ఏంటంటే మనం తాగి తోవటం వల్ల, ఎదుటోడు రాంగ్ రావటం వల్ల, ఇంకా గట్టిగా మాట్లాడితే యాక్సిడెంట్ అవుతుందంటే కుక్కల వల్ల కూడా అవుతున్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చూడండి. ఇందులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బైకర్స్ 2024, 2025 కథనం ప్రకారం అటు ఇటుగా ఒక 10,000 యాక్సిడెంట్స్ అయినాయి. 10,000, 1 కాదు 2 కాదు, బైక్స్ మీద. ఇప్పుడు బైక్ మీద వాడు ఏదో ఆలోచిస్తూ తోలుతాడు, రోడ్డు తోలుతాడు, అటు ఇటుగా 70 మీద ఉంటాడు, 80 మీద ఉంటాడు. సడన్గా ఒక స్ట్రీట్ డాగ్ వీధికి ఒక ఎదురు వచ్చింది, దాని దగ్గర వాడు కింద పడిపోయాడు. ఇప్పుడు వాడు స్పాట్ డెడ్. మా ఊర్లో కూడా చాలా మంది ఆ విధంగా అంకాలమ్మ తల్లి కూడా ఉంటుంది అనమాట. టర్నింగ్ తిరిగే కాడ ఒక్క సడన్గా ఎదురు రావడంతో కింద పడిపోయాడు. ఇక్కడ దెబ్బ తల్లి వాడు అక్కడికక్కడ అయిపోయాడు. వాడి ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది. అలాంటి ఫ్యామిలీలు అన్నిటికి కూడా మీరు గ్యారంటీ ఉంటారా? ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్ కరిచి చచ్చిపోవడం కన్నా యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువైతున్నాయి. ఆ కార్ని తప్పిద్దామని చెప్పి మోల్ టర్నింగ్ తిప్పి ఫ్యామిలీస్ బలైన ఎన్నో హిస్టరీస్ ఉన్నాయి. అవి మీకు కనబడలేదా? యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే దానికి 20-30% కారణం కూడా స్ట్రీట్ డాగ్సే. మరి వాటిని నిందించాలి. సో ఇక్కడ పరిష్కారం కాదు, నేను చెప్తా లాస్ట్లో. ఇక్కడ గోల పంచాయతీ. అంటే ఏం చేయబోతే క్వశ్చన్ చేయొద్దా? చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. మీ అంది కూడా కెమెరాలో రికార్డ్ చేసుకోవాలి, వీడియోలో రికార్డ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలని ఇక్కడ అక్షసాయిలు ఎవడూ లేడు. చేస్తూనే ఉంటారు. ముష్టోళ్ళు వస్తున్నారంటే 10-20 వస్తూనే ఉంటారు. చిన్నపిల్లలు అన్న ఆకలి అవుతుందంటే వాళ్ళకు ఫుడ్ పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా అడ్డదిడ్డంగా మీరు మాట్లాడుతుంది మేడం. మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ అంతా కూడా పోతుంది. ఆ క్వశ్చన్ చేస్తాడు. ఏమైనా క్వశ్చన్ చేస్తాడు? మీరు ఏసీ గదుల్లో ఉంటున్నారు, మీకేం తెలుసు అంటాడు. హానెస్ట్లీ మాట్లాడాలంటే మీ దగ్గర డబ్బు ఉంది. ఒకసారి స్లమ్ ఏరియాకి రండి, ఒకసారి స్లమ్లో జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు చిన్నపిల్లగా ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తింటున్నా, బన్ ప్యాకెట్ కొనుక్కొని తింటున్నా, ఆ వీధి కుక్కలు అవి లాక్కొని వెళ్తున్నాయి. వాళ్ళు ఇయ్యకుండా మారని చెప్తే 2-3 కుక్కలు వచ్చి ఆ పిల్లల మీద దాడి చేసి చంపేసినటువంటి హిస్టరీలు కూడా ఎన్నిలో ఉన్నాయో. మరి అక్కడికి ఒకసారి రండి. స్లమ్కి వచ్చే మీరు ఉన్నటువంటి ఆ బంగ్లాలు, మీరు ఉన్నటువంటి ఆ కారులో ఉన్నటువంటి ఏసీ గదులు, డబ్బు గిబ్బు అంతా పక్కన పెట్టి స్లమ్లో కనీసం ఒక 1 year ఉండండి. స్లమ్ ఏరియాస్లో, విలేజెస్లో చిన్నపిల్లగాలను పెట్టుకుంటే ఒక 1 year ఉండండి. మీకు అర్థమైద్ది. మీరు ఆ బిల్డింగ్లో వండుకుంటా, ఆ బిల్డింగ్లోకి వీధి కుక్కలు రావు. మీకు ఏం చేసినా కానీ నడిచింది. అందుకే ఈ కుక్కల మీద అంత ప్రేమ. మాకెందుకు అంత పగంటే, మా కుక్కలంటే పగలేదు. నేను డాగ్ లవర్నే. నాకు చిన్నప్పుడు కుక్కలంటే చాలా ఇష్టం. కానీ అవి వీధి కుక్కలు చేసేటటువంటి ఆ కృత్యాలు అన్నీ ఇన్ని ఉన్నామని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మీకు పెద్ద బిల్డింగ్లోనే కదా, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, మీ ఇంట్లోనే పెంచుకోవచ్చు కదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క కుక్కని, ఏ ఒక్క వీధి కుక్కని మీరు ముట్టుకోవద్దు. నేను నా ఇంటికి తీసుకుపోయి పెంచుకుంటా, నా ఇంటికి పంపండి, నాకు బిల్డింగ్ ఉంది అని చెప్పి తీసుకుపోయి పెంచుకోవచ్చు కదా. ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద ఏదో బీపీ పేషెంట్ లాగా అరవటం వల్ల ఏం యూజ్ ఉంటుంది? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకా చాలా మాట్లాడుతున్నారు వీళ్ళు, వినండి ఒకసారి. ఒక్కటే రిక్కారు. ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు, ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు, ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటారు. మీ అందరు 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది. మీరు చేస్తారు మేడం, మీరు ఫొటోస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టాలని లేదు.
నేనైతే దీనికి సింపుల్ సొల్యూషన్ చెప్తా ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల, ఇంకొంతమంది ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నారు అనమాట. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టడం, బీజేపీని తిట్టడం నేనైతే చూశాను అనమాట. ప్రభుత్వం ఏమి గొలెక్కి వెయ్యి, ప్రభుత్వం ఏమి డబ్బులు ఎక్కువ వెయ్యి, వీధి కుక్కలను చంపమని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక పిల్లగాళ్ళ మీదో పెద్దోళ్ళ మీదో కుక్కలు దాడి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏం బిక్తంది అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాన్ని. ఈ విధంగా ఏ నాయకులైనా ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తారు, ఈ విధంగా వీధి కుక్కలు మా మీద దాడి చేస్తున్నాయి, వీధి కుక్కలు మా పిల్లగాళ్ళ మీద దాడి చేస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి అప్పుడు ప్రెజర్ వచ్చే అప్పుడు వీళ్ళు వీధి కుక్కల లేకుండా చేయాలి అనేటటువంటి ఈ యొక్క చేస్తున్నారు. అంతేకాని ప్రభుత్వానికి వీధి కుక్కల మీద ఏం పగలేదు. వాళ్ళు చేయాలనుకుంటే కోతులు చేయలేరా? ఇంకా గట్టి ఎగ్జాంపుల్స్, దోమలన్నింటినీ ఏం చేస్తున్నారు మీరు? దోమల వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, ఒక చిన్న పిల్లవాడు చనిపోయింది. దోమలు ఏమన్నా ఇంట్లోకి రాండి అని చెప్పి స్వాగతిస్తున్నాం మనం. దోమ రాగానే దోమ రాకుండా నెట్ డోర్లు పెడుతున్నాం, అవి ఇంట్లోకి వస్తే దోమలు పెట్టి చంపుతున్నాం. అప్పటికి సరిపోక ఆలోడ్ పెడుతున్నాం, అది సరిపోక అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా దోమల మందు కొట్టుకుంటూ పోతూనే ఉంది. కొట్టుకుంటూ పోవట్లేదా? ఒకసారి మీరు మీ ఏరియాలో కొడుతున్నారు లేదా? మా ఏరియాలో డైలీ దోమల మందు కొట్టుకుంటూ పోతూనే ఉంటారు. దోమల్ని ఎలా నిర్మూలించాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం చేస్తూనే ఉంది, దాని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు. అదేవిధంగా కుక్కలను కూడా నిర్మూలించాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం చేస్తూనే ఉంది. దోమల్ని ఎవడు ఉంచండి అని చెప్పడం. అదేవిధంగా వీధి కుక్కలు, ఇప్పుడు దోమలకు న్యాయం, వీధి కుక్కలు న్యాయం నాకైతే అర్థం కావట్లేదు. దోమలు మనుషులు ప్రాణాలు తీస్తున్నప్పుడు వాటిని ఎలాగైతే నాశనం చేస్తున్నామో, వీధి కుక్కలు కూడా మనుషులు ప్రాణాలు తీస్తున్నప్పుడు అలాగే ఇచ్చేయాలి కదా. 2024, 2025 కథనం ప్రకారం ఆల్మోస్ట్ 18,000 రేబీస్ వ్యాధులు వచ్చాయి. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటటువంటిది డీటెయిల్గా మీరే ఆలోచించి నాకైతే సమాధానం చెప్పండి. ఎవరిని ఏమో కుక్కలు ఒకటే నా ప్రాణం, దోమల ప్రాణం కాదా, ఈగల ప్రాణం కాదా, గొర్రెల ప్రాణం కాదా, మేకల ప్రాణం కాదా, కోళ్ళద ప్రాణం కాదా? ఇట్రల్లే అదంతా దారుణం. ఒక కోడికి పుట్టగానే దాని యొక్క తల్లి దగ్గర నుండి ఆ పిల్లని వేరు చేసి దానికి ఆ బ్రూడింగ్ పద్ధతి అని, ఇంజెక్షన్స్ అని, అది ఇంత పెరగాల్సిన కోడి ఇంత పెరిగి ఇంజెక్షన్స్ వేసి మీరు చికెన్ షాప్ తెచ్చుకొని చికెన్ 65 అని, తందూరి అని, లెగ్ పీస్ అని, చికెన్ ఫ్రై అని, మంచూరియా అని, చికెన్ నూడిల్స్ అని చెప్పి రకరకాల డిష్లతో తింటున్నారు. దాన్ని ఏమనాలి? ఒకే మనిషిని ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఒక మేక ఉంది, అది సంతలో అన్ని మేకలను వదిలిపెట్టారు, ఈ మేక బలంగా ఉంది, దీనికి మాంసం గట్టిగా వెళ్ళిద్దే, ఇది చేతి ఎంతమంది తినొచ్చు, ఇంత మాంసం వెళ్ళిద్దే, ఇంత మాంసం మిగిలిద్ది ఎంతమందికి, మరి దాన్నే అంటారు. ఇవన్నీ కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఒక కుక్కల మీద ప్రేమించుకుంటే సరిపోదు. మీరు నిజంగా యానిమల్ ఎవరైతే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు మీద కూడా ప్రేమ పెంచుకోండి. దానికో న్యాయం దీనికో న్యాయం వద్దు. కోళ్ళని ఇన్ని రోజులు పెంచుతారు, తీసుకొస్తారు. ఒకసారి ఒక కోడి పిల్ల జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. దాని గురించి నేను ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. పుట్టగానే ఆ కోడి పిల్లగా దాని అమ్మేదో తెలియదు. అది చూసుకున్నట్లయితే ఒక లైట్లో బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత దానికి ఇంజక్షన్ పుడుతురు, అది ఎదిగిన తర్వాత ఇంత అయిన తర్వాత దాన్ని ఆ చికెన్ షాప్ కూడా ఎంత వర్స్ట్గా డీల్ చేస్తారంటే, ఆ కోడిని అక్కడ ఉండగా ఇంకో కోడిని కోస్తారు, దానికి ఉత్సాహపడుతుంటుంది. నన్ను కూడా ఇలానే కొత్తారు అనేటటువంటి భయం దానికి అయితే ఉంటుంది. అయినా కానీ దాన్ని గోసి ఆ బొచ్చు బీకి అబ్బాబా చెప్పాలి కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో నేను అనేది ఏంటంటే, మిగిలిన జంతువుల మీద కూడా కొద్దిగా ప్రేమ ఏదో చూపించండి, కొద్దిగా జాలి ఏదో చూపించండి. మరి దీనికి నిర్మూలన లేదా బ్రో అంటే ఒక్కటే ఉంది. ఈ విధంగా ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎల్లగా తీసిపోయి కుక్కలను తోలండి, ఏ గోల ఉండదు. లేదా వీళ్ళంతా కూడా కొన్ని డబ్బులు వేసుకొని ఒక రకమైనటువంటి వ్యాక్సిన్, లైక్ ఆ కుక్కలు కరిచినా కానీ జనాలకి ఏమి కాకుండా, పిల్లగాళ్ళకి ఏమి కాకుండా ఒక వ్యాక్సిన్ అయితే వీధి కుక్కలకి వేయండి. ఇది ఇంకా కాస్ట్లీ అంటారా? ఇంకొకటి ఉందన్నమాట, ఇప్పుడున్నటువంటి మగ కుక్కలకి అన్నిటికి కూడా అవి క్రాసింగ్ చేయకుండా, క్రాసింగ్ చేసిన పిల్లలు పుట్టకుండా వాటన్నిటి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేయండి. దీనివల్ల ఇంకా కుక్కల సంతతి అనేటటువంటిది పెరగదు, ఎక్కడితో ఆగిపోద్ది. చంపడం కన్నా ఇది చాలా ఈజీ మార్గం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అంతేగాని ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, ఏదో మీడియాలో హైప్ పొందడం వల్ల ఏ విధమైనటువంటి యూజ్ లేదు అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా అయితే షేర్ చేయండి. నేను వీధి కుక్కలకి 100% సపోర్ట్ ఇస్తాను. అలా చంపడం అనేటటువంటిది ముమ్మాటికి పాపం, నేరం అనేటటువంటిది మళ్ళీ నేనే తొత్తి చెప్తున్నా. కానీ ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి అరవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అని చెప్పి మళ్ళీ మీరు ఏదో గుర్తుపెట్టుకోవాలి.